మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో జై జ్ఞానప్రభ నిర్మించిన ధర్మస్థల నియోజకవర్గం అనే చిత్రంలోని ఒక ప్రత్యేక గీతం నా చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా అందరం కూర్చున్నాం. ఈ పాటకు సంగీతం అంటే ఈ చిత్రానికి సంగీతం అందించిన మహావీర్ ఎలేందర్, అట్లాగే ఈ సినిమాకి నిర్మాత భాస్కర్ గారు, పక్కనున్న వ్యక్తుల తర్వాత చెప్తున్నా. ఇలా ఎందుకంటే ఈ సినిమాలోని పాటలని, ధర్మస్థల నియోజకవర్గంలో పాటలను 5 పాటలు నేనే రాశాను. చాలా మంచి ఉదాత్తమైన కథాంశంతో, మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో జై జ్ఞానప్రభ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ కూడా తనే రాశారు. చాలా చాలా సున్నితమైన వ్యక్తిత్వం తనది. సమాజానికి ఒక మేలు చేసే సందేశాన్ని ఆకర్షణీయమైన పద్ధతిలో తను ఈ చిత్రం ద్వారా, ఒక కథాంశం ద్వారా అందిస్తున్నాడు. త్వరలో అంటే సెప్టెంబర్ 4వ తేదీ ఈ చిత్రం మీ అందరి ముందుకు రాబోతుంది. మీ ఆదరణను కోరుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాం. మొన్నే ఈ మధ్య కృషి గారి చేతుల మీదుగా ధర్మో రక్షతి రక్షిత అనే పాటను విడుదల చేశాం. చాలా మంచి పేరు, చాలా మంచి ఆదరణ, చాలా మంచి అభినందనలు, ప్రశంసలు ఎన్నో మాకు వచ్చాయి. అందుకోసం మరింత బలంతో, మరింత ఉత్సాహంతో మరికొన్ని పాటలు మీ ముందుకు తెచ్చే ఆ క్రమంలో ఇప్పుడు సినిమాలోని అత్యంత ప్రత్యేక గీతం న్యాయం చేయరా దేవుడా థియేట్రికల్ వర్షన్ను మీ ముందు తీసుకొస్తున్నాం. ఇందులో నర్తించింది, ఈ పాటకి నృత్య దర్శకత్వం వహించింది రెండూ కూడా సృష్టి వర్మ గారు. తను చాలా చాలా అందంగా అభినయించింది, అందంగా నృత్య భంగిమలు కూడా సమకూర్చింది ఈ పాటలో. ఈ ప్రత్యేక గీతం ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను థియేట్రికల్ వర్షన్ ద్వారా. ఇది కూడా మీ అందరినీ కూడా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది నమ్ముతున్నాను. ప్రత్యేక గీతాలు నేను చాలా సినిమాల్లో, సుకుమార్ గారి సినిమాల్లో, చాలా సినిమాల్లో రాస్తూ వస్తున్నాను. ఆ ప్రత్యేక గీతాల ద్వారా సినిమాకి మరింత బలం, మరింత ఉత్సాహం, ఉత్తేజం కూడా సినిమాకి వస్తుంది. సినిమా విజయంలో ఒక కీలక పాత్ర కూడా ప్రత్యేక గీతాలు పోషిస్తాయి అని ఎన్నోసార్లు రుజువైంది. మరొక్కసారి అది రుజువు చేయడానికి మేము అన్ని బలమైన ఆయుధాలతో మేము ముందుకు వస్తున్నాం. ఈ న్యాయం చేరేది కూడా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రత్యేక గీతం మీకోసం ప్రత్యేకంగా మా ఇంట్లో విడుదల చేస్తున్నాం. అట్లాగే ఈ విడుదల కార్యక్రమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ విడుదల. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజే మా అబ్బాయి వనమాలికి వెళ్ళి దాన్ని కూర్చోబెట్టాం. ఇది ఒక ప్రత్యేకత అనమాట. ఈ రోజు వీడి పక్కన కూర్చోవడం అదొక ప్రత్యేకత. ప్రత్యేక గీతం ద్వారా ప్రత్యేక వ్యక్తి కూర్చున్నాడు. వీడి పెళ్లి సెప్టెంబర్ 4వ తేదీ. మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి వీళ్ళందరినీ, ఈ దంపతులను ఆశీర్వదించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సునీత గారి పాట పాడారు. సునీత గారు మా కలయికలో అప్పుడు మీరు శివభయ్య చెప్పినట్టుగా నీలి నీలి ఆకాశం అనే పాట సునీత గారు పాడారు, నేను రాశాను. అది దాదాపు ఒక 500 మిలియన్లు ఆ పాట వీక్షణలు పొందింది. అంత విజయం సాధించింది ఆ పాట కూడా. అట్లాగే మేము అదే ఆశతో, అదే ఆసక్తితో ఈ పాటను కూడా రూపకల్పన చేసాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ మీ ఆదరణను మేము అందరం కూడా అభ్యర్థిస్తూ పాటను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ పాటను మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించి 5 పాటలకు మంచి బాణీలు, మంచి నేపథ్య సంగీతం అందించిన, పాటలకు నేపథ్య సంగీతం అందించిన మహావీర్ ఎలేందర్, మీ అనుభవం చెప్పు క్లుప్తంగా. ఇంత మంచి మూవీకి మా గురువుగారు, మా గాడ్ ఫాదర్ రాయడం నాకు చాలా హ్యాపీ అండి. ప్రభా గారు కథ చెప్పినప్పుడు చాలా డిస్కషన్తో చేశాము. చాలా సాహిత్యంతో కూడుకున్న, విలువలున్న సాహిత్యం అండి దీంట్లో. గురువుగారు గురించి మీకు తెలుసు, ఎన్నో బ్లాక్ బాస్టర్లు ఇచ్చారు. మా మూవీలో ధర్మస్థలలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారండి. మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభాముఖంగా వనమాలికి విషెస్ చెప్తున్నాను, ప్రభా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, అండ్ మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా గురువు గారు దీంట్లో ఎస్పెషల్లీ ఒక మంచి సాంగ్ పాడారండి. రాయడమే కాదు, ఒక మూవీలో ఒక ఎమోషనల్ సాంగ్ పాడారు. అది కూడా రీసెంట్గా రిలీజ్ చేస్తామండి, అది కూడా తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు సార్ రాశారు, చాలా మంచిగా ఇచ్చారు. అండ్ ఇంత సక్సెస్ఫుల్గా ఈ సినిమా తీయటానికి కారణం మా ప్రొడ్యూసర్ భాస్కర్ అన్న గారు. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు మహావీరు. ఐ రియల్లీ థ్యాంక్ హిమ్. ఇంకా చాలా వేదికల్లో చెప్పినట్టు మమ్మల్ని చంద్రబోస్ సార్ మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 4 థియేటర్లో వస్తుంది మంచి సినిమా.
మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి, ప్లస్ గుడ్ మెసేజ్ ఉంది. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మా గురువు గారు చంద్రబోస్ గారు మాకు అద్భుతమైన 4 సాంగ్స్ ఇచ్చారు. ఒక సాంగ్ పాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుందండి. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అట్లాగే సినిమాని మొదటి నుండి కూడా మీడియా మిత్రులందరూ కూడా చాలా చాలా మద్దతు ఇస్తూ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలకు చేరవేయడానికి మీకు కూడా ఎంతో మాకు సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా పేరు నందవన్ మలిక్. నేను బోస్ గారు వాళ్ళ అబ్బాయిని. పాటలు విన్నా, చాలా బాగున్నాయి. నా పెళ్లి రోజు రిలీజ్ అవుతుంది. ధర్మస్థల నియోజకవర్గానికి ఆల్ ద బెస్ట్.